జనాలు స్టెప్లైజర్ అది ఇసిరి హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఫ్రిడ్జ్ అయితే తీసుకొచ్చేసినాను. దాన్ని మీతో చూపించడానికి అయితే ఈ వీడియో షూట్ చేస్తున్నానండి. సో మా ఫ్రిడ్జ్ అయితే చూసేయండి. సో ఫస్ట్ ఫ్రిడ్జ్ అయితే మీరు చూసారు ఆల్రెడీ. ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఫ్రిడ్జ్ ఎలా ఉంది ఏంటి అన్నది చూడండి, ఓకేనా? జస్ట్ ఇప్పుడే తీసుకొచ్చినా, ఇంకా క్లీన్ కూడా చేయలేదబ్బా, ఏమనుకోకండి గలీజ్గా ఉందనేసి తీసుకొచ్చిన. ఇంకా దాన్ని రేపే ఆన్ చేయడం అయితే రేపే ఆన్ చేస్తాను. హైట్ అయితే నా హైట్ ఉందండి, 5 feet ఉంది, ఓకేనా? సో చూడండి. చూడండి, ఇదే మా ఫ్రిడ్జ్. చిట్టి ఓపెన్ చేయ డోరు. ఈ పక్క వచ్చేసాను, పైది కూడా ఓపెన్ చేసే. 2 రోజులు ఇంకా కరెంట్ తీరా. డబల్ డోర్ ఫ్రిడ్జ్ అండి. కింద నుంచి ఎలా ఉంది ఏంటనేది చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి ఫుల్ డీప్ ఫ్రిడ్జ్ అండి. ఇందులో ఐస్ అంతా పెట్టుకోవచ్చు, ఐస్ క్యూబ్స్. సో ఇందులో కూడా ఐస్ క్యూబ్స్ పెట్టుకోవచ్చు. ఇందులో మొత్తం వాళ్ళు డీప్ ఫ్రిడ్జ్ ఐటమ్స్ అయితే పెడతారు, ఎక్కువ ఐస్ కట్టే అనమాట. ఇందులో కూడా పెట్టుకోవచ్చు ఐస్ క్రీమ్స్, చాక్లెట్లు. అండ్ ఈ డోర్లో వచ్చేసి కూరగాయలు, ఇంకా మీకు తెలిసిందే, నేను చెప్పాల్సిన అవసరం అయితే ఉండదు. ఇది వచ్చేసి గాజుదండి, కింద పడితే పగిలిపోతుంది. ఇది గాజు, చాలా జాగ్రత్తగా ఉండాలి. తీసినప్పుడు దీన్ని బాగా నీట్గా ప్రశాంతంగా ఉన్నప్పుడు కడుక్కోవాలి. కోపంలో ఉన్నప్పుడు ఏమైనా ఇసిరేసామంటే గోయిద్ద అయిపోతుంది ఇంకా దాని పని. అండ్ ఇక్కడ ఎగ్స్ పెట్టుకోవచ్చు, ఎగ్స్ పెట్టుకోవడానికి కూడా బాగా వచ్చింది కదా. ఆ తర్వాత ఇక్కడ కూరగాయలు పెట్టుకోవడానికి దానిపైన క్యాబ్ అయితే ఇది. సో మా ఫ్రిడ్జ్ అయితే ఇంతేనండి. ఎలాగ అనిపించిందో కామెంట్ చేయండి. కంపెనీ అయితే ఇక్కడ ఉంది చూడండి, సామ్సంగ్ కంపెనీ, ఓకేనా? లైట్ వేస్తే సరిగ్గా కనపడుతుంది చూడండి. సామ్సంగ్ కంపెనీ ఫ్రిడ్జ్ అయితే ఇంకా 5 years వారంటీ అయితే అట్లే ఉంది దీనిపైన. ఇంకా మేడం వాళ్ళకి పెట్టుకోవడానికి ప్లేస్ లేదు కాబట్టి ఐటమ్స్, అందుకోసం వాళ్ళు పెద్ద ఫ్రిడ్జ్ అయితే తీసుకొచ్చినారు. అందుకోసం అయితే ఈ ఫ్రిడ్జ్ నాకు ఇచ్చారనమాట. సో ఇది కూడా నాకు ఫ్రీగా అయితే కాదండి, మనీ అయితే దీనికి ఇచ్చారు. నేను చాలా బాగుంది. నేను దీనికంటే కూడా హైట్ తక్కువ ఉన్నానండి. ఇది నాకంటే హైట్ ఉంది. ఇక నేను దీని హైట్ ఉందని చెప్పుకున్నాను అంతేగాని ఇది నాకంటే కొంచెం హైట్ ఉంది. హర్ష హైట్ ఉంటుంది. సో హర్ష నాకంటే కొంచెం హైట్ ఉంటాడు అనమాట. మా చిట్టికి ఎగ్జైట్మెంట్గా ఉందండి బాబోయ్. ఫ్రిడ్జ్ ఎక్కడ కొన్నాను చూడు అనేసి అక్కడికి వస్తాడంట. ఆ నుంచి పైకి ఇంకా వచ్చేట్టుగా తీద్దాం నిన్ని, ఓకేనా? హర్ష హైట్ అయితే ఉంటుంది ఇది. ఇప్పుడు హర్ష కూడా వెళ్ళి నిలబడుతున్నాడు. హర్ష హైట్ కాదండి బాబాయ్, హర్ష కంటే కొంచెం తక్కువ అయిపోయింది. అది నాకంటే హైట్ ఎక్కువ ఉంది, హర్ష కంటే కొంచెం తక్కువ ఉంది అనమాట. ఓకే, అటు ఇటు కాకుండా ఉంది. సరే, నాకైతే భలే నచ్చిందబ్బా. బాగుంది హర్ష? మన ఫ్రిడ్జ్ కంటే బాగుందా? ఎంత? 30,000 అంట, 30,000 అల్గొంది. అట్లాగే ఇక్కడ స్టెప్లైజర్ ఎవరు ఇస్తారండి? చూడండి, స్టెప్లైజర్ కూడా ఇచ్చారు నిజంగా. నేను ఇచ్చింది వాళ్ళ షోరూంలో రిటర్న్ చేస్తే 10,000కి అయితే వాళ్ళు బిల్లింగ్ కూడా చేయించేశారు. అండ్ తర్వాత మేడం వచ్చేసి ఇంకా నేను గుర్తొచ్చి బిల్లింగ్ క్యాన్సిల్ చేయించి నాకైతే ఇచ్చేసింది. సో స్టెప్లైజర్ కూడా వీగార్డ్ అండి కంపెనీ, ఇది కూడా మంచిది. సో మనం ఏంటంటే డైరెక్ట్గా ఫ్లగ్కు పెట్టకుండా, స్విచ్ బోర్డుకి పెట్టకుండా దీనికి పెట్టేసి తర్వాత అయితే పెట్టుకోవాలండి. ఏదైనా కరెంట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫ్రిడ్జ్కి అన్నది ప్రాబ్లం రాకుండా వేసుకోవచ్చు అనమాట. సో మనకి దీన్ని కూడా ఇచ్చేశారు. నేను దానికి ఇచ్చింది మనీ 8,000 8,000 డబ్బులేనమాట. ఫైనల్గా అయితే మా పిల్లలకి ఫ్రిడ్జ్ సూపర్గా నచ్చింది. ఫస్ట్ ఇది బాగుందా? ఇప్పుడు బాగుందా? ఇప్పుడు ఫ్రిడ్జ్ బాగుందంట. అప్పుడు తెచ్చింది తక్కువ మనీ, ఇప్పుడు తెచ్చింది చాలా ఎక్కువ మనీ అనమాట. వాళ్ళు తీసుకొచ్చింది 27,000 అంట. ఇప్పుడు అదే ఫ్రిడ్జ్ 30,000 ఉందండి రేటు. 30 ఉంది, 30K. ఇంకా వాళ్ళకి 5 years అయితే మనకి ఇంకా వారంటీ కూడా ఉంది. సో ఏమన్నా 5 years లోపల మనకి ఏదైనా ప్రాబ్లం అయినా కూడా ఫ్రీ సర్వీసింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మేడం వాళ్ళు తెచ్చిన ఫ్రిడ్జ్ ఎంతో తెలుసా? రేట్ చెప్తే హవాక్ అయిపోతారు. నేనైతే ఫుల్ షాక్ అయినా, కాసేపు షాక్లోంచి బయటికి రాలేదనమాట, అంత ఎక్కువ ఉంది రేటు వాళ్ళు చెప్పిన. అది పిక్ పెడతాను ఒకసారి, ఫ్రిడ్జ్ చూడండి. సో మేడం వాళ్ళు తెచ్చిన ఫ్రిడ్జ్ అయితే 1,70,000 అండి. 1,70,000 ఫ్రిడ్జ్ అంటే ఒకసారి ఆలోచించండి ఎంత పెద్దది ఉంటుంది అనేసి. సో ఇదే వీడియోలో ఒక పిక్ అనేది యాడ్ చేస్తాను, మేడం వాళ్ళ ఇంట్లో తీసిన ఇప్పుడు కొత్త ఫ్రిడ్జ్ది. అది కూడా మీరు చూసేయండి, ఓకేనా? అలాగే మీకు ఎలా అనిపించింది అన్నది కూడా కామెంట్ చేయండి. ఈ సోఫా కూడా మా మేడం ఆమె ఇచ్చిందండి. సో ఈ సోఫాకి అయితే నేను 1 రూపాయి కూడా డబ్బులు ఇవ్వలేదు. సో సోఫా అయితే ఫ్రీగానే ఇచ్చింది. ఇక ఫ్రిడ్జ్కి అయితే
మనం కూడా ఇస్తానని అన్ని ఫ్రీగా తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. సో అందుకోసం ఇప్పుడు 8,000కి ఇచ్చింది కూడా గ్రేడ్ అండి. సో 8,000కి అయితే తీసుకున్నాను. నాకైతే ఏం ఫీల్ అవ్వలేదు, నాకైతే హ్యాపీగా అనిపించింది. ఫ్రీగా తీసుకోవడం కంటే ఇలా మనీ ఇచ్చి తీసుకోవడం నాకైతే ప్రశాంతంగా హ్యాపీగా అనిపించింది. ఎదుటోళ్ళు సొమ్ము వస్తుందని దోచుకునే రకం అయితే కాదు, అలా తీసుకోవడం కూడా మంచిది కాదు. మనకంటూ ఒక వాల్యూ ఉండాలంటే మనం కొనుక్కుంటే బాగుంటుంది. సో ఇస్తున్నారని ఫ్రీగా దోసుకుంటే బాగుంటుంది అనమాట. ఏదో ఇచ్చినట్టు కొన్ని మాత్రమే తీసుకోవాలి, అన్నీ ప్రతి ఒక్కటి మనం ఆశించకూడదు. సో అదనమాట. ఇంకా మార్నింగ్ నెక్స్ట్ డే అయితే నేను లేచిన తర్వాత ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే ఫ్రిడ్జ్లో వస్తువులు మొత్తం అలా బయట ఉన్నాయి కాబట్టి సో నాకైతే ఇంకా మైండ్ పని చేయట్లేదు అనమాట. సో ఆల్మోస్ట్ చాలా వస్తువులు మనం ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాము. సో అవన్నీ బయట ఉన్నాయంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సో దాన్ని బట్టి ఇంకా నేనైతే మొత్తం ఇలా బయట ఉన్నాయి కాబట్టి మొత్తం పొద్దున్నే నిద్ర లేచిన తక్షణమే నేను ఫ్రిడ్జ్ అన్నది క్లీన్ చేసుకొని అండ్ పాల ప్యాకెట్ లేకపోతే పాలు కూడా తెప్పించి ఫస్ట్ పాలే పెడుతున్నానండి లోపల. సో తర్వాత అయితే మిగిలిన ఐటమ్స్ పప్పులు బ్యాళ్ళు సో ఇలాంటి ఐటమ్స్ మొత్తం అయితే ఇలా ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను. అండ్ ఇది వచ్చేసి నెయ్యి అండి. ఇక నెయ్యి కూడా నేను ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటున్నాను, ఇంకా బయట ఉండడం కంటే లోపల ఉంటే ఫ్రెష్గా ఉంటుంది కదా అనేసి. సో ఇది కూడా కొనుక్కొచ్చిన నెయ్యి అండి, నందిని నెయ్యి. లాస్ట్ టైం మేము పూజకు తీసుకొచ్చిన నెయ్యి. సో ఇది కూడా మేము అప్పుడప్పుడు తింటూ ఉంటాము, అలాగే దీపాలు కూడా పెడుతూ ఉంటానన్నమాట. సో ఇంకా ఫైనల్గా అయితే నేను మొత్తం ఫ్రిడ్జ్లోకి పెట్టేస్తున్నాను. చీజు తర్వాత ఇంకా బటరు బ్రెడ్కి వేసుకొని తినేటివి. సో చాలా రకాల ఇవైతే ఇంకా మనకి ఒక 4-5 రోజుల నుంచి బయటే ఉన్నాయండి. సో 4-5 డేస్ ఫ్రిడ్జ్ లేకపోతే తెలిసింది దాని విలువ ఏంటి అనేసి. సో ఏదైనా వస్తువు అది లేకపోతేనే తెలుస్తుంది దాని విలువ ఏంటి అనేసి. అలాగా మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేని దానికి చాలా చాలా కష్టం అనిపించింది. కష్టం అంటే ఇవన్నీ బయటపడింటే ఇంకా మనకి ప్లేస్ ఉండదు, మొత్తం ఎక్కడిదక్కడ చెత్తకుంటే అసహ్యంగా అనిపిస్తుంది. సో మన ఫ్రిడ్జ్లో పెట్టే ఐటమ్స్ మొత్తం పాడైపోతూ ఉంటాయి, దానివల్ల చాలా ప్రాబ్లం అండి. సో అందుకోసమైతే వచ్చిన తక్షణమే ఇంకా మార్నింగ్ అంతా నిద్ర లేచిన తక్షణమే ఈ పని అయితే పట్టుకున్నాను. నేనేంటంటే ఫస్ట్ పాలు పెట్టేసి అండ్ తర్వాత వస్తువులన్నీ సర్దేశానండి. లోపల అన్నీ సర్దేసి ఇంకా ఫ్లగ్ అయితే పెట్టాను. మా చిట్టిని నిద్ర లేపాను, ఎందుకంటే చిట్టి చేతిలో ఆన్ చేయించాలన్నది నా ఆశ. అందుకోసం నేను ఏదైనా మంచి పనులు చేసేటప్పుడు మా చిట్టి చేతితో చేపిస్తాను, ఎక్కువ చిన్న బిడ్డ కదా అందుకోసం. ఇంకా నిద్ర లేచి రానా ఎప్పుడు నిద్ర లేస్తే ఏడ్చేవాడు, అలాంటిది ఈ పొద్దు నవ్వుతో వచ్చి వెంటనే ఫ్రిడ్జ్ అయితే ఆన్ చేసి ఇంకా ఓపెన్ చేసి చూశాడు. చాలా హ్యాపీగా అనిపించింది. ఆడికి కూడా 4 రోజుల నుంచి బాగా బోర్ కొట్టింది ఫ్రిడ్జ్ లేక. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు లేచిన తక్షణమే. ఇంకా మా మేడం వాళ్ళ ఫ్రిడ్జ్ అయితే ఇదేనండి, ఇప్పుడు తీసుకొచ్చింది 1,70,000 అనమాట. సో పిక్స్ అయితే పెట్టాను చూడండి. సో వీడియో ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.